ఎందుకంటే గత 10-15 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇతర రాష్ట్రాలలో అలాగే కొన్ని దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవులలో అనేకులలో వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. వీటన్నిటికీ కారణము మీ అందరికీ తెలుసు. ఏంటంటే ఒక గొప్ప దైవజనుడు ప్రవీణ్ కుమార్ గారు చనిపోయారు అని మనకు తెలుసు. అయితే ఆ మరణం వెనుక ఉన్న మిస్టరీ, చావా, అది హత్య లేకపోతే యాక్సిడెంటా అనేది దేవునికి తెలుసు, పరిస్థితి తెలుసు. కానీ ప్రపంచంలో అనేకమైనటువంటి ఊహాగానాలు ఎన్నో వస్తూ ఉన్నవి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియనటువంటి అయోమయములో పరిస్థితుల్లో మరి ఇవాళ అనేక మంది దేవుని బిడ్డలు ఉన్నారు. ఆలోచన చేయండి. అయితే కొంతమంది ఆలోచన ఏంటంటే ప్రవీణ్ కుమార్ గారు ఎంతో గొప్ప దైవజనుడు అని మీరు చెబుతున్నారు, ఎన్నో మంచి కార్యాలు చేయడం చెబుతున్నారు, మరి ఆయన గురించి ఎంతో ఉన్నతముగా మరి ఆలోచిస్తుంటే మరి ఆయనేంటి ఇంత భయంకరంగా ఈజీగా చనిపోవడానికి కారణం ఏమిటి అని సందేహపడే క్రైస్తవులు కూడా ఉన్నారు. ఈ సందేహము క్రైస్తవ యాత్రలో కదండి, ఎవరు వచ్చింది? క్రైస్తవులునే కొంతమంది దైవజనులు చెబుతూ ఉన్నారు, వారి విశ్వాసులు అడుగుచూ ఉన్నారంట. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలుగా ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఎన్నో పరిస్థితులను మనము చాలా జాగ్రత్తగా వాక్యానుసారముగా మనము ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఎన్నోసార్లు మనం చెబుతూ ఉన్నాము, ఎన్నోసార్లు దేవుని వాక్యం మనతో మాట్లాడుచూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఆయన మరణం వెనుక ఎన్నో పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నవి. ఎంతోమంది వారి దైవజనులు కానివ్వండి, క్రైస్తవులు దేవుని బిడ్డలు కానివ్వండి, వారి నిరసనను తెలుపుతూ ఎన్నో ర్యాలీలు చేస్తూ ఉన్నారు. మంచిది. అయితే ఒకసారి అంత మంచివాడు, అంత గొప్పవాడు ఇలా చనిపోవడం ఏంటి, ఇటువంటి పరిస్థితి ఏంటి అని చాలామంది, కొంతమంది సందేహ పడుచు ఉన్నారు కూడా. లోకములో చాలామంది ఉన్నారు. ఒకసారి బైబిలులోకి వెళ్ళి మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథములో 57వ అధ్యాయములో ఎన్నోసార్లు చదివిన మాట ఇది, ఎన్నోసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటే మాట ఇది. 1-2 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ అంటాడైనా, నీతిమంతుడు నశించుట ఎవరును దాన్ని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొన పోబడుచున్నారు అని చెప్తున్నాడండి. అంటే నీతిమంతులు మరణించుట ఎవరు కూడా ఏం పెట్టరంట, మనసును పెట్టరు. అంటే ఏ మనసును పెట్టడం గురించి ఆలోచిస్తున్నాడు ఈయన? ఇక్కడ యెషయా గారు చెబుతున్న మాటను మనం ఆలోచన చేసినట్లయితే ఈయన ఏ మనసు పెట్టమంటున్నాడు? నీతిమంతులు చచ్చిపోయినప్పుడు దేని గురించి ఆలోచించమంటున్నారు? ఇలాగా హత్య చేయబడతారనా, ఇలా చంపుతారనా, హత్య చేయబడతారు, నీతిమంతులు చంపుతారనా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. నీతిమంతులు చనిపోయినప్పుడు వీరు మనస్సుని పెట్టారంటే ఏం ఆలోచించరండి వీళ్ళు?
ఏంటి, భక్తిహీనులు చనిపోతున్నారు, నీతిమంతులు చనిపోతున్నారు, అందరికీ మరణమే కదా అనుకుంటున్నారంట. కానీ భక్తిహీనుడి మరణం వేరు, నీతిమంతుని మరణము వేరు. ఇద్దరు మరణిస్తారు. కానీ నీతిమంతుడు చనిపోయినప్పుడు మనం ఏం ఆలోచించాలి, ఏది మనసుని పెట్టాలి అని ఇక్కడ గ్రంథకర్త అయిన యెషయా గారు రాస్తున్న మాటలో 2వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఇదిగో వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గము నడుచుచున్నారు, తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు అన్నాడండి. ఒక నీతిమంతుడు చనిపోయాడని ఈవేళ రకరకాలుగా ఎన్నో అలిగేషన్స్, ఎన్నో అబద్ధపు సాక్ష్యాలు, ఎన్నో పరిస్థితులు ఈవేళ బయటకు వచ్చినవండి. మనం చూస్తూ ఉన్నాం. ఏది నిజమో ఏది అబద్ధమో సర్వ సృష్టికర్త అయిన దేవుడు ప్రతీది చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన కంటికి కనబడేవన్నీ నిజాలు కాదు, మన ఊహించుకున్నవన్నీ యథార్థాలు కావండి. మన ఊహల్లో కూడా తప్పు ఉంటుంది, మన కంటికి కనిపించే వాటిలో కూడా పొరపాటులు ఉంటవి. కాబట్టి సమస్తమును క్షుణ్ణముగా పరిశీలించేవాడెవరు? దేవుడు, తీర్పు తీర్చేవాడు ఆయన. ఆయన అంటున్నాడు, ఇదిగో భక్తిహీనులు చచ్చిపోతున్నారు, నీతిమంతులు చచ్చిపోతున్నారు. అయితే నీతిమంతులు చచ్చిపోయినప్పుడు మీరేం ఆలోచించాలంట? మీరేం ఆలోచించాలమ్మా? వారు విశ్రాంతిలో ప్రవేశించేశారు. ఎక్కడమ్మా? వారు విశ్రాంతిలో ప్రవేశించారు. ఎందుకంటే వారు సూటిగానున్న మార్గమును నడుచువారు కనుక. ఏ మార్గానమ్మా? సూటిగా, తిన్నని మార్గం. ఏంటో తిన్నని మార్గము? యేసుక్రీస్తు వారు ఈ లోకములో మనకు ఏర్పాటు చేసిన మార్గము కదా. ఇవాళ చాలా మంది దీన్ని మతం అంటున్నారు, కానీ మతం కాదు. ఇదేంటిది? మార్గము. ఇదేంటమ్మా? మార్గము. ఇది తిన్నని మార్గము. ఇందులో వంకరలు ఉండవు, ఇందులో మరి ఎటువంటి పరిస్థితులు ఉండవు. ఈ మార్గములో యథార్థత, పరిశుద్ధత, న్యాయము, మంచి ఇవే ఉంటవి. వంకర మార్గాలు ఏముంటవి? అన్నీ వంకరివి, తప్పులు, అన్యాయాలు, ఇటువంటి మార్గంలో ఉంటాయి. ఎందుకంటే వారు తిన్నని మార్గము, చక్కటి మార్గము నడుస్తున్నారు కాబట్టి వారు ఏం చేస్తున్నారు? వారు ఇదిగో వారు తన పరుపుల మీద ఏం చేస్తాడమ్మా? పరుండి విశ్రమిస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తాడమ్మా? రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు అని చెబుతూ ఉన్నాడు. మంచిది. మరి నీతిమంతుడు రెస్ట్ తీసుకోవడం మంచిదే, నీతిమంతుడు విశ్రాంతిలో ఉండడం మంచిదే. అయితే మరి నీతిమంతుడిని ఇంత దారుణముగా ఈ రీతిగా చంపడం ఏమిటి అనే వారి కొంతమంది సందేహము. సరే, మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడైనా? ఎందుకు వచ్చాడమ్మా? ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు కదా. మనము ఈ లోకంలోకి వచ్చాము. మనం ఎందుకు వచ్చాము? మనము కూడా మన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాము కదా. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మనము ప్రాణం పెట్టడానికి వచ్చాం. అందరము కూడా మన ప్రాణాన్ని పెట్టడానికే వచ్చాము కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు ఆయన మామూలుగానే మరణించాడా? ఆయనను హత్య చేసి చంపేశారా వాళ్ళు? సందేహం మీకు కదా. యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు కదా, ఆయన మామూలుగానే మరణించాడా? ఆయనను హత్య చేశారా? చెప్పండి అమ్మ. మామూలుగానే మరణించాడు అంటారా? డౌట్ ఏమని చెప్పండి. మామూలుగానే మరణించాడు అంటారా? యేసుక్రీస్తు వారి మరణం గురించి ఒకసారి లోకా గారు ఏమి రాస్తున్నారో ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయములో 52వ వచనం ఒకసారి చూద్దాం తీయండి. మరి ఈ అపొస్తలుల కార్యాలలో మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసించక యుండిరి,
అందరిని హింసించారు, మీరు అందరినీ బాధ పెట్టారు, ఎవరిని సహజముగా మీరు విడిచిపెట్టలేదు అని చెప్పి ఆ నీతిమంతుల రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి. ఎవరు? యేసుక్రీస్తు ఈ లోకములకు వస్తాడు, ఆయన మనం వెంబడించాలి, ఆయన మాట మనం వినాలి, ఆయనే మన మార్గము అని చెప్పిన ప్రతి వారిని ఏం చేస్తారండి? వీళ్ళు ఏం చేశారమ్మా? చంపారంట. ఏంటి? చెప్పిన ప్రతి వారిని ఏం చేస్తారు? మీరు చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు ఏం చేశారమ్మా? అప్పగించి హత్య చేసి ఉన్నారు. ప్రవక్తలు హింసించారు, క్రీస్తు వస్తాడు అని చెప్పినటువంటి వారిని కూడా మీరు ఏం చేశారు? చంపారు కదా. చివరికి తన ప్రాణం పెట్టడానికి మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తుని కూడా మీరు ఏం చేశారు? ఏమ్మా? చంపారు, హత్య చేశారు అన్నాడండి. చంపడం అంటే హత్య చేయటం. ఏంటి? యేసుక్రీస్తుని కూడా మీరు ఏం చేశారు? హత్య చేసిన వారైరి, హత్య చేసిన వారైరి. ఏంటి? ఈ హత్యలో ఎంతమంది పాల్గొన్నారు? ఈ హత్యలో ఎంతమంది పాల్గొన్నారు? ఏంటి? యేసుక్రీస్తు సిలువేసింది ఎంతమంది? బట్టలు తీసుకెళ్ళి సిలువేశారు కదా. ఉన్న వాళ్ళకి ఏ పాపం లేదంటారా? ఏంటి? సిలువ వేసిన వాడు హత్యలో పాల్గొన్నాడు, సిలువ వేయమని చెప్పిన వాడు కూడా హత్యలో పాల్గొన్నాడు. ఇదిగో, ఎవరైతే మీరు యేసును చంపమని కేకలేశారో, ఇదిగో మీరందరూ కూడా ఆయన హత్యకు బాధ్యులు అంటున్నాడండి. మీ పితరులు ఏ రీతిగా చేశారు, ఈ కాలములో రాకడ గురించి ఏ రీతిగా చేశారు, ఇదిగో ఇప్పుడు మీరు కూడా ఆ రీతిగానే చేశారు. ఆయనని మీరేం చేశారు? హత్య చేశారు, చంపేశారు అన్నాడండి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తు ఈ లోకములో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మన సహోదరుల నిమిత్తం మనం కూడా ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి కదా. ప్రాణము పెట్టాలి అంటే మనము ప్రాణాన్ని తీసుకోలేం కదా. మన ప్రాణాన్ని తీసుకోలేం. వారి నిమిత్తం మనం ఏమవ్వాలి? మన ప్రాణాన్ని బలియాగము ఇవ్వాలి. ఏంటి? ఆయనని మీరు హత్య చేసిన వారైరి అని చెప్తున్నాడు చూడండి. కాబట్టి అది మరి క్రీస్తు తర్వాత కాలంలో లూకా గారు అపోస్తలుల కార్యాల్లో పౌలు గారు చెప్పిన సందర్భం రాస్తూ ఉన్నాడు. మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే మన క్రీస్తుని నమ్మామో, ఎప్పుడైతే క్రీస్తుని వెంబడించామో, ఎప్పుడైతే ఈ సత్య మార్గములోనికి మనం వచ్చామో, అప్పుడే మన ప్రాణములకు ఏమి పొంచి ఉంది అమ్మా? అపాయం పొంచి ఉంది. తెలుసా? ఏంటి? మనము క్రీస్తును నమ్మినప్పుడే మన ప్రాణములకు అపాయం పొంచి ఉంది. ఎందుకంటే మనము సేఫ్టీ జోన్లో లేము. ఏం జోన్లో ఉన్నామా? డేంజర్ జోన్లో ఉన్నాం. మనము ప్రపంచం అనుకుంటుంది మనందరం సేఫ్టీలో ఉన్నాం అనుకుంటున్నాం. లేదు, డేంజర్ జోన్లో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు క్రైస్తవ ప్రపంచము అనుకుంటుంది ఏంటి? పోరాడుతున్నారు మంచిదే, పరిగెడుతున్నారు మంచిదే, కానీ ఎంత పోరాడినా ఎంత పరిగెట్టినా మనమున్నది మాత్రం డేంజర్ జోన్లోనే, సేఫ్టీ జోన్లో లేదు. ఎందుకంటే ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బ్రతుకున్న రోజుల్లోనే చెప్పినటువంటి మాట అండి. శిశువులను ఈ లోకానికి పంపుతూ, శిష్యులను ప్రకటించమని పంపుతూ ఆయన చెబుతున్నటువంటి మాట మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది చూడండి. మత్తయి సువార్త 10:16. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపునట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వల్లే
నిష్కపటులై యుండి మనుషుల గురించి జాగ్రత్త పడండి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మల్ని కొరడాలతో కొట్టిందురు అన్నాడండి. ఈ మాట యేసుక్రీస్తు వారు బ్రతుకున్న రోజుల్లో చెప్తున్నాడు. ఎవరికి? శిష్యులకి. ఎందుకంటే ఎప్పుడైతే లోకం నుంచి వేరు చేయబడ్డారో, ఎప్పుడైతే నన్ను వెంబడించారో, ఎప్పుడైతే నన్ను నమ్మారో, నా మార్గములో అనుసరిస్తూ ఉన్నారో, మీరు ఎలాగున్నారు? ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నారు అన్నాడండి. డేంజర్ జోన్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్తాడమ్మా? తోడేళ్ల మధ్యకు నేను మిమ్మను పంపుచు ఉన్నాను. తోడేళ్ల మధ్యకు పంపుచు ఉన్నాను అంటే ఈ తోడేళ్ళు అంటే మనుషులు రూపకలంగా చెప్తున్నాడు ఈయన. క్రూరమైన మనుషుల మధ్యలో వీరు ఉన్నారు. భయంకర మనుషుల మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు, సమాజ మందిరములు వీడిని కొట్టుతారు, బయటికి గెంటి వేస్తారు. ఎన్నో భయంకరమైనవి జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త 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 అంటున్నాడండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన వాళ్ళకు ఇప్పుడు వెలుగు వచ్చింది. ఎవరికి? క్రైస్తవులకి. అయ్యో మన ప్రమాదంలో పడిపోయామన్నారు. ఏనా మన ప్రమాదం ఇప్పుడు పడిపోలేదు. యేసును అంగీకరించినప్పుడే మన ప్రమాదంలో ఉన్నాము. యేసుని వెంబడించినప్పుడే మనం చచ్చిపోవడం సిద్ధమయ్యాము. యేసుని మాట విని ఆయన కొరకు బ్రతుకున్నప్పుడే మనం డేంజర్ జోన్ నడుస్తూ ఉన్నామండి. ఇప్పుడు ప్రమాదం రాలేదండి. ప్రమాదం ఎప్పుడు ఉంది? ఎప్పుడో పొంచి ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. ఎందుకంటే తోడేళ్ల మధ్యకి మేము పంపుచు ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు మామూలు వారు కాదు. మిమ్మల్ని ఏం చేస్తారు? సమాజ మందిరాల్లో కొడతారు, బయటికి ఈడ్చేస్తారు, హింసిస్తారు, చంపుతారు. ఇలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు చేస్తారు అని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఆలోచన చేయండి. ఎందుకంటే ఇవాళ ఈ లోకములో ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే మనము ఎటువంటి లోకంలో ఉన్నాం మీకు తెలుసు. చాలా సందర్భాలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే అపవాది పరిపాలించే ఈ లోకం ఇది. ఈ ప్రపంచం మొత్తము ఎవరి అంధకారంలో ఉంది? సాతాను హస్తాలలో ఉందండి. సాతాను బంధకాలలో ఉంది. వాడు కనుసైకిలతో ఇదిగో ఈ ప్రపంచము పరిపాలించబడుతూ ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పాడు. ఏమని? మనుషుల గురించి మీరు చాలా జాగ్రత్త పడండి. ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ మనుషులు ఎటువంటి వారు, ఎటువంటి పరిస్థితులు కలిగిన వారు ఎన్నో సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము కదా. హత్య చెయ్యబడటం అంటేనంటండి వీళ్ళకి చాలా ఈజీ. చంపడమే కదండి, హత్య చేసిన వీరు మరలా ఎన్నో వాటిని సృష్టిస్తూ ఉంటారంట. నిజంగా. ఎందుకంటే హెజ్కేలు గ్రంథములో ఒక అద్భుతమైన మాట మనం చూస్తానండి. హెజ్కేలు గ్రంథములో గ్రంథకర్త రాస్తూ 13వ అధ్యాయము ఒకసారి 19, 20 వచనాలు చూద్దాం అమ్మా. అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు ఏమా చేరడి యావకులను రొట్టె ముక్కలకు ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రుని వారిని బ్రతికించుచు నా జనులో మీరు నన్ను దూషించెదరు అంటున్నాడండి. ఇక్కడ బాగా ఆలోచన చేయండి. ఈ మాటలో ఉన్న అర్థాన్ని మనం ఆలోచన చేస్తే గొప్ప అర్థాన్ని ఇక్కడ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడండి. ఏంటంట? అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధ మాటలు చెప్పుచు ఏం చేస్తారంట? చేరెడు యావలుకులకును రొట్టె ముక్కలకును ఆశపడంటండి
ఎవరిని చంపేస్తారంట? ఎవరిని చంపేస్తారమ్మా? మంచివారిని చంపేస్తారంట, చెడ్డవారిని బ్రతకనిస్తారంట. అవునా? అవును. ఇది ఇవాళ రాయబడిన మాట కాదండి. క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితము రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాము. ఏంటి, భార్య మందు తాగడానికి 100 రూపాయలు ఇవ్వలేదని చంపేసిన వారు ఉన్నారా? భర్త చీర కొనలేదని ఆత్మహత్య చేసుకున్నటువంటి స్త్రీలు ఉన్నారు కదా, 100 రూపాయల కోసం కదా. మొన్నవుడు 5 రూపాయల కోసం హత్య చేశాడు విజయవాడలో. 5 రూపాయల కోసం హత్య చేశాడు. చూడండి, బైబిల్ ఎంత గొప్పతో చూసారా? చేరడు యావల కోసం అంటండి, రొట్టె ముక్కల కోసం అంటే ఏం చేస్తారండి వీళ్ళు? చంపేస్తారు. ఎందుకంటే ఈ యావలకు, ఈ రొట్టె ముక్కలకు, ఈ లోక సంబంధమైన దేనికిని ఎవడు ఆశపడడు? క్రీస్తుని నమ్మిన వాడు ఎవడు ఆశపడడు? క్రీస్తుని మనస్ఫూర్తిగా అంగీకరించాడు ఎవడు కూడా ఆశపడడు. పత్తి ఉంటాం, మేము ఆకలితో ఉంటాం, మాకు ఇవ్వద్దు అంటూ ఉంటాం. కానీ వాడి సైన్యం ఉంచుస్తారండి, వాళ్ళకి కావలసింది కడుపు నింపుకోవటం కోసం కావాలి. ఆ కడుపు నిండుతుందంటే ఎటువంటి వారినైనా చంపేస్తారు. చంపడమే కాదు, ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితి వాళ్ళు చేస్తున్నారో చూడండి. ఇంకా మీరు చూడండి, కావున ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనసు అబద్ధముల చేత మీరు దుఃఖింప చేస్తూ ఉన్నారంటండి. బ్రతుకు దినాలలో దేవుని కోసం నీతిగా బ్రతికేవాడిని దేవుడు సంతోషముగా, ఆనందముగా ఆయన జీవితములో నిందలు, ఎన్నో బాధలు ఇవన్నీ భరించుకుంటూ జీవితాన్ని సంతోషముగా సాగిస్తేనంటండి వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఎవరైతే దేవుళ్ళో ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుని ఆలోచనలో ఉన్నారో అటువంటి వారిని ఏం చేస్తారమ్మా? బాధపడేటట్టు చేస్తారంట, దుఃఖించేటట్టు చేస్తారంట. అలా చేస్తారా? అవును. ఎందుకంటే ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు హత్య కేసులో జరుగుతున్నటువంటి పరిస్థితులు అవే. మీరు బాగా ఆలోచన చేయండి. ఇవాళ మరి ప్రవీణ్ కుమార్ గారి భార్య ఒకటే మాట అంటుంది, ఇంకా దీన్ని విడిచిపెట్టేయండి, దీని జోలికి మీరు రాకండి. ఎందుకు రావద్దంటుంది? ఎందుకు విడిచిపెట్టేయమంటుంది? ఒక మంచివాడు దేవుని కొరకు సువార్తలో ఎంతో మందిని దేవుని వైపు నడిపించిన వాడిని చచ్చిపోతే ఈ ప్రపంచము ఆయన మీద ఎటువంటి భయంకరమైనటువంటి నిందలు వేసి దుఃఖింపజేసేటట్టు చేస్తుంది. మీరు చూస్తారా? మద్యము కొన్నాడనొకడు, పడిపోయినొకడు, ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. దేవుడు చెబుతూ ఉన్నాడు, దేవుని కోసం మీరు బ్రతుకుతూ ఉన్నారంటే ఎన్నో నిందలు భరించాలి, ఎన్నో అవమానాలు భరించాలి. బ్రతుకున్నప్పుడు వదలరు, చచ్చిపోయినప్పుడు వదలరు సమాజము. అలా చెద్దబడితేనే తిన్నని మార్గములోనికి మనము రావాలి. అబద్ధపు వాళ్ళ దేవుని బిడ్డలతోనే అబద్ధాలు చెబుతారు, అబద్ధాలతో, మోసాలతో ఇదిగో నీతిమంతులు అనేకులను బాధపరుస్తారండి, చంపేస్తారు. నీతిమంతులు నిందిస్తారు, చెయ్యని ప్రతి నింద వారి మీద వేస్తారు. నీతిమంతులనేమో చంపేస్తారంట, దుర్మార్గుడు ప్రాణాలు ఏం చేస్తారని వీళ్ళు రక్షిస్తారంట. అవును. ఎందుకంటే నీతిగా నిజాయితీగా బ్రతుకున్నటువంటి ఎవ్వరి లోకములో బ్రతకనివ్వరు. ఎంతమందిని చంపేశారు. ఒక ప్రవీణ్ పగడాల గారు వెలుగులోకి వచ్చాడు, వెలుగులోకి రాని దైవజనులు ఎంతమంది చచ్చిపోయారు, విశ్వాసులు ఎంతమంది చచ్చిపోయారు తెలుసండి? ఎంతో మందిని అండి. ఆలోచన చేయండి. ఇవాళ ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము, చాలా డేంజర్ జోన్లో మనం ఉన్నాము. ఈ ప్రపంచం మీదకి ప్రమాదం పొంచి ఉంది, వచ్చేసింది, చాలా దగ్గరలో మనం ఉన్నామండి.
ఎందుకంటే కడవర దినాలలో అనేక మంది హతసాక్షులు అయిపోవాలి, చచ్చిపోవాలండి. దేవుని కోసము, దేవునిలో బ్రతకడానికి ఎన్నో పరిస్థితులను మనం భరించుకుంటూ వెళ్ళిపోవాలని మాట్లాడుతుంది. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే, మనం ఆలోచన చేస్తే, నేను దుఃఖపరచని నీతిమంతుని మనసును ఏం చేస్తున్నారు వాళ్ళు? అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి ప్రాణములను రక్షించుకొనకుండా మీరు మళ్ళీ ఏం చేస్తున్నారు? వాళ్ళను ఇంకా దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు. యేసు వచ్చింది దుర్మార్గులను మార్చడానికి, దుష్టులను మార్చడానికి, మంచివారిని దేవుని వైపు నడిపించడానికి. ఇవాళ క్రైస్తవ ప్రపంచం చేస్తున్నది అదే. అంతే కదా ఏంటి? క్రైస్తవం ఉన్న బాధ ఏంటి? మన బాధ ఏంటమ్మా? మన బాధ ఏంటి? చెడు చెయ్యకూడదు, మంచిగా బ్రతకాలి, ఎదుటి వారికి హాని చెయ్యకూడదు, నీతిగా బ్రతకాలి. ఇదేనా ఇంకేం నేర్పుతున్నామా? ఆలోచించండి. ఇవాళ మద్యము తాగమని సినీ యాక్టర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. మనం మద్యం తాగొద్దు అంటున్నాం. అలా దొంగ వాడా మనమా? మీరు బాగా ఆలోచించారా? ఇవాళ మరి కైనాలో గుట్కాలకి పెద్ద పెద్ద హీరోలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. మనం తాగొద్దు అంటున్నాం. తప్పు, జీవితాలు పాడైపోతే క్యాన్సర్ వచ్చేస్తుంది, అవి మన బ్రతుకుడు కుటుంబాలకు మంచిది కదని మనం చెబుతున్నాం. మన దొంగ మనమా? వాడి హీరో చెయ్యొద్దంటున్న మనల్నేమో దొంగలుగా చూస్తుంది సమాజము. అదే చెప్తున్నాడు ఈ హెజ్కేలు గ్రంథకర్త. రాబోబు దినాలలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయన. తిన్నని మార్గములో మీరు నడవాలంటే ఎన్నో వాటిని భరించాలన్నాడు. చూడండి, ఆలోచన చేయండి. ఏంటి ఇన్ని పరిస్థితులు? మీకు సింపుల్గా ఒక మాట చెప్తానండి. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ వాడకూడదు కదా, గవర్నమెంట్ చట్టం అది కదా. కూరగాయల మార్కెట్ వెళ్ళి కవర్ కొని తెచ్చుకుంటే మనకెంత వేస్తారు ఫైన్? చూస్తే పంచాయతీ వారు 500, 1000 పైన వేస్తారు కదా. మరి తయారు చేస్తున్న ఫ్యాక్టరీ వాడికి అప్పుడు పైన వేసినట్టు పేపర్లు వచ్చిందా? తయారు చేస్తున్న ఫ్యాక్టరీ వారికి పైన వేసినట్టు పేపర్లు వచ్చిందా? వాడు ఫ్యాక్టరీ మూతైనట్టు పేపర్లు వచ్చిందా? అంటే చూడండి, దీన్ని బట్టి అర్థమైపోతుంది లోకం ఎలాగుందో, లోకము పరిస్థితులు ఎలాగున్నాయో. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలాగా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలోచన చేయాలి. చూడండి, ఇంకా ముందుకు వెళితే ఆమోసు గ్రంథములో ఒక చక్కటి మాటను దేవుడు రాస్తూ ఉన్నాడు. చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము ఒకసారి 10వ వచనం మనం చూస్తే అన్నాడు ఆయన. 10వ చూడండి, అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహ్యించుకుందరంటండి. ఈవేళ ఈ ప్రపంచంలో, మన భారతదేశమే కదండి, ఈ ప్రపంచంలో ఏంటి క్రీస్తు బోధ ఒకటే చెప్తుంది. ఏం చెబుతుంది? మీరు తప్పు చేయకండి, నీతిగా నిజాయితీగా మంచిగా బ్రతకమని బుద్ధి చెబుతుంది. అంతేనా? తప్పు చేయమని బోధిస్తుందా? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది కదా. ఏం చెప్పాడైనా? అమ్మ అందరూ వెళ్ళిపోయారు కాబట్టి వెళ్ళిపోన్నాడా? ఇక్కడి నుంచి నీవు ఈ వ్యభిచారము చెయ్యొద్దు అంటే ఏం చెప్పాడైనా? బుద్ధి చెప్పాడు. అలాగే పౌలులు దేవుని వాక్యం గురించి చెబుతున్నారు. అక్కడ సోది చెప్పే ఒక యజమాని ఎంట దెయ్యం ఉన్నప్పుడు, ఆ చిన్నది ఉన్నప్పుడు, ఇదిగో మీరు మనుషులను పాడు చేస్తున్నారు, ఈవిడి ద్వారా మీరు ధనాన్ని సంపాదించుకున్నారు, ఇది తప్పు అని చెప్పినందుకు వాళ్ళు ఏం చేశారు? అపోస్తుల మీద పగపట్టారు. ఆలోచన చేయండి. ఏంటి ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నానండి, లోకములో చెడిపోయి ఇక్కడికి వచ్చామా?
లేతే లోకములు బాగుండొచ్చు ఇక్కడ చెడిపోయామా? మీకు అర్థమైందన్నమాట. లోకములో చెడిపోయి క్రీస్తు దగ్గరకు వచ్చామా, లేకపోతే లోకములో బాగుండి క్రీస్తు దగ్గర చెడిపోయామా? చెడిపోయిన మనస్సుల కలిగడికి వచ్చేమాట మనం బాగుపడ్డాం. మనం హిందువులమే, మన క్రైస్తవులం కాదు. మనం లోకంలో చెడిపోయాము. ఒకనాటి హిందువత్వంలో బ్రతికే మనము ఆ చెడిపోయిన మనుష్యత్వాలను ఇక్కడికి వచ్చి మనం ఏం చేసుకున్నాం? బాగుపడ్డాం, బాగుపరుచుకుంటున్నాం. తప్ప రైట్ ఇది. కానీ ప్రపంచానికి ఎలాగో తెలుసండి, అబద్ధముగా ఉందంటండి. అందుకే గుమ్మములో బుద్ధి చెప్పు వారి మీద జల్లేస్తారంటమ్మా, పగ పట్టేస్తారంటండి. ఆ పగ చంపే వరకు వదలదు, సాధించే వరకు ఉండదు. పగ పట్టిన వారు ఎలా ఉండదో తెలుసండి? పగ పట్టిన వాళ్ళు తెలుసండి, ఇంకా మాపులు కూడా నిద్ర రాలండి. మాపులు కూడా అయ్యే కబుర్లు. ఏం చేద్దాం, వాటిని ఎలా చంపేద్దాం, వాడిని ఎలా పాడు చేసేద్దాం, వాడిని ఎలా చేద్దాం. అండ్ భార్య భర్తలు పడుకున్నప్పుడు అదే, తిన్నప్పుడు అదే, తెల్లవారులు అయ్యే మాట్లాడుతుంటాయి. ఒక సందర్భంలో నుండి నిద్రపోతున్నాయే కనబడుతుంటాయి వాళ్ళకి. ఎవరికి? పగ పట్టిన వారికి నిద్రలో కూడా వచ్చేస్తూ ఉంటాయి. వీళ్ళ పగ అటువంటిది, అపవాది పగ అటువంటిది. యథార్థముగా మాటలాడి వారిని ఏం చేస్తారని వీళ్ళు అసహించుకుంటారు. దుర్మార్గ మాటలు చేస్తున్నారు. చూడండి ఇంకేమంటే చూడండి, దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపడుచు గుమ్మములకు వచ్చి బీదవారిని అన్యాయంగా చేస్తున్నాడు. చూడండి ఏం చేస్తారంటే వీళ్ళమ్మ, ఏం చేస్తారంటే వీళ్ళు ఏమ్మా, రోకలు పుచ్చుకొని నీతిమంతులు ఏం చేస్తారంట? బాధ పెడతారంట. దోష నివృత్తికి, మన దోషాలు కడుక్కోవడానికి, పాపాలు కడుక్కోవడానికి క్రీస్తు దగ్గరికి మనం వచ్చి ఆయన దగ్గర మనము పరిశుద్ధులుగా పవిత్రులుగా మనం బ్రతుకుచూ ఉంటే, ఇదిగో ఈవేళ డబ్బుకి అమ్ముడైపోయి, రోకలకు అమ్ముడైపోయి, మద్యానికి అమ్ముడైపోయి, చిన్న చిన్న అవసరాలకు అమ్ముడైపోయి నీతి మంత్రులు కొడుతున్నది ప్రపంచము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా చిన్న చిన్న ప్రతి అవసరానికి అమ్ముడైపోతున్నారు. డబ్బుకి అమ్ముడైపోవడకడు, మద్యానికి అమ్ముడైపోవడకడు, చిన్న చిన్న అవసరాలకు అమ్ముడైపోయి ఈ నీతి మంత్రులని కొడుతూ ఉంటారన్నాడండి. అవును, ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి నిజాలు ఇవాళ బయటకు వస్తున్నాయండి. భయంకరమైన నిజాలు, చాలా భయంకరమైన నిజాలండి. నిజంగా ఆయనను చంపడానికంటండి 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్కెచ్. ఇవాళది కాదండి, 2 సంవత్సరాల నుంచి స్కెచ్ జరుగుతుందంటండి. అండి ఒరిస్సా నుంచి పేరు మోసిన రౌడీలు వచ్చారు, 7 వచ్చారంటండి. ఇది ఒక ట్రాకు, నిజమేంటి అబద్ధమేంటి తర్వాత తెలుస్తుంది అని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాం అండి. ఒరిస్సా నుంచి 2 సంవత్సరాల నుంచి అది స్కెచ్. ఈ మధ్యకాలంలో అది ఎప్పుడు బైక్ మీద వెళ్ళదు, ఎప్పుడు కారు మీదే వెళ్ళేవాడు, ఇప్పుడు బైక్ మీద వచ్చాడు. దొరకాడు. నిజంగా ఏంటి జరిగింది ఏదైనా చూడండి. ఏంటి ఆయన చనిపోయాడు, అయిపోయింది, వదిలేయి. చాలామంది హిందూ సోదరులు చెబుతున్నారు, ఏమండి ఆయన మంచి చేశాడో చెడు చేశాడో చనిపోయాడు, వదిలేయండి. కానీ ఇంకా ఆయన క్యారెక్టర్ మీద ఏంటి మీరు బ్యాట్ చేస్తున్నారు, ఆయన క్యారెక్టర్ ఏంటి ఇలా తప్పు చేస్తున్నారు అని చాలామంది హిందువులే ఇవాళ స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఒక నీతి మంతుడి మీద ఎన్ని సృష్టించాలో అన్నీ సృష్టించేది అపవాదండి. అపవాది ప్రేరణది. అపవాది ప్రేరణ లేకపోతే అది ఏం పట్టించుకోం మనం, దాని జోలికి మనం వెళ్ళాం. అయిపోయిందా, పోయింది, అంతే, వదిలేస్తాం అంతే. అపవాది ప్రేరణ దెయ్యం మన నెత్తి మీద కూర్చుంటే విడిచిపెట్టద్దండి. ఎన్నో నిందలు పుట్టిస్తూ ఉంటుంది, ఎన్నో అవమానాలు పుట్టిస్తూ ఉంటుంది, లేంది పోంది అన్నీ కూడా అంటకట్టేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకేమమ్మా ఏం చేస్తాడమ్మా, జనులను రోకలు చేంజ్ చేస్తాడు. వాళ్ళు బాధ పెడుచు ఉన్న రోకలకి, డబ్బులకి, ధనానికి ఆశపడి దేవుని బిడ్డలని వాళ్ళ బాధ పెట్టేవారు కొంతమంది, చంపేవారు కొంతమంది, రకరకాల పరిస్థితులు చేసేవారు చాలామంది ఉన్నారండి. చాలామంది ఎన్నో దాడులు చేస్తున్నారు. ఎందుకు మీరు దాడి చేశారంటే మాకేం తెలుసండి, మాకు డబ్బులు ఇచ్చారు మేము వచ్చామంటున్నారు చాలామంది అండి. మాకు డబ్బులు ఇచ్చారు, మాకు వచ్చాం, మాకు కావాల్సిన డబ్బు, వాళ్ళు చెప్పిన పని మేము
చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఊరుకోడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తే, అందుకే 13వ వచనం చూడండి, 13వ చూడండి, ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేడు చేయండి, అలాగూ చేసిన మీరు అనుకొని చొప్పున దేవుడు సైన్యముగా తగు మీకు తోడుగా ఉంటున్నాడండి. ఇదే కాలం అంటిది చెడు కాలము, మంచి కాలం కాదండి. చెడు కాలం అంటే చెడు కాలం అంటే ఎలా ఉంటుంది? అన్నీ చెడే కదా. వానాకాలం అంతా ఎలా ఉంటుంది? వర్షాలు కురుస్తాయి. ఎండాకాలం అంతా ఎలా ఉంటుంది? ఎండలు కాలుస్తూ ఉంటాయి. శీతాకాలం అంతా చలి వేస్తుంది కదా. మరి చెడు కాలం అంటే చెడే ఈ ప్రపంచాన్ని రాజ్యం వెళతాది, చెడే ఈ ప్రపంచంలో ఉంటుంది. ఇది చెడు కాలము. చెడు కాలము చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడండి. ఎందుకంటే బుద్ధి చెప్పేవారు ఏమన్నాడమ్మా, గుమ్మములో ఉండి బుద్ధి చెప్పేవారు మరి జల్లేం చేస్తారంట? పగపడతారు. పగపట్టి చంపేసి చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంది ఈ ప్రపంచము. చాలా జాగ్రత్త నాయనా అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆలోచన చేసినట్లయితే, ఎందుకంటే చంపడమే కాదు, పగపట్టడమే కాదు, ఎన్నో నిందలు అవమానాలు చెబుతూ ఉన్నాడు. అందుకే బుద్ధిమంతుడు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలమ్మా? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి ఒకసారి మనం చూస్తే సామెతల గ్రంథంలో 9వ అధ్యాయంలో, సామెతల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒకసారి 7-8 వచనాలు చూడండి. అందుకే ఎందుకు బుద్ధిమంతుడు జాగ్రత్తగా ఉంటామంటున్నాడంటే, చెబితే అపహాస్యులకు బుద్ధి చెప్పేవాడు తనకే నింద తెచ్చుకొను, భక్తిహీనులను గద్దించే వారికి అవమానమే కలుగును అన్నాడండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అపహాస్యులకు బుద్ధి చెప్పేవాడు ఏం చెప్తున్నాడంట? నింద తెచ్చుకుంటాడు. ఎందుకంటే వాడి జ్ఞానం లేనివాడు. 8వ వచనాన్ని మీరు చదువుతుంటాడండి, వాడు జ్ఞానము లేనివాడు, వాడు ఉపదేశము అంగీకరించిన వాడు, వాడి జ్ఞానాన్ని ద్వేషించేవాడు అన్నాడు చూడండి. కాబట్టి అపహాస్యులకు బుద్ధి చెప్పేవాడు ఏం తెచ్చుకుంటాడు? నింద తెచ్చుకుంటాడు. భక్తిహీనులను గద్దించేవాడు ఏం తెచ్చుకుంటాడమ్మా? అవమానమే కలుగుతూ ఉంటుంది. అవును, ఎందుకంటే మనం మంచి చెబితే లోకానికి కిట్టదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఎందుకంటే లోకము పాపానికి అలవాటు పడిపోయింది, లోకము సుఖానికి అలవాటు పడిపోయింది, లోక పరిస్థితులు చాలా భయంకర పరిస్థితులకు వెళ్ళిపోయినవి, అలవాటు పడింది. మళ్ళా మారాలంటే చాలా ప్రమాదం అండి. ఎందుకంటే ఈ కాలములో బాగా పాడైపోయింది లోకం అండి, చాలా బాగా పాడైపోయింది. మన సుప్రీంకోర్టు మేధావులు సర్వే జరిపి సుప్రీంకోర్టు న్యాయాధిపతులు కూర్చుని వాళ్ళు ఒక జడ్జిమెంట్ విడుదల చేస్తారు. ఏం తెలుసంటండి, మన ఇండియాలోనంటండి 100కు 60 మంది పని చేయకుండా కూర్చుని తిన్నారంట. 100కి 60 మంది అంటండి. అప్పులు కాకపోతే ఇంకేమంటే మన ఇంట్లో అప్పులు కాకపోతే 100కి 60 మంది అంట. ఇది 2027కి అంటండి 70 మంది అవుతారంట. ఎంత అవుతారంటమ్మా? 70 మంది కదా. ఇప్పుడు ఇంటిలో కూర్చుని తింటాం అలవాటు పడిపోయాడు, రేపు పనికి వెళ్ళమంటే వెళ్తాడా? వెళ్ళాడు. అప్పుడు ఏం చేస్తాడు? విజయవాడలో చెప్పుకున్నాం కదా, 5 రూపాయలకు మర్డర్ చేయడని. అటువంటివే లోకంలో ఏడతాయి. వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళు సర్వే చేసి మీటింగ్ వేసుకుని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలాగ వెళితే మన దేశం అంతా మరో బీహారు అయిపోతుంది. బీహార్లు ఏంటనుకున్నారు? ఆడిని కొట్టుకు తింటమే, పని పాట ఏముండదు, ఉన్నవాడిని చంపేడు కొట్టి తింటమే, మరో బీహార్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారంటే ఇండియా మీద. ఏం చట్టం తెలుసండి? ఏ ప్రభుత్వము కూడా ఎవ్వరికి కూడా ఏది కూడా ఉచితంగా ఇవ్వడానికి వీలు లేదంట. ఏం చేయాలంట? కొనుక్కోవాలంట. కొనుక్కుంటే ఏమవుతుంది?
కొనుక్కుంటే ఏమవుతుందమ్మా? ఉచితంగా వేస్తే ఏంటి, కొనుక్కుంటే దానికి తేడా ఏంటి అమ్మా? ఉచితంగా ఇస్తే కాళ్ళు ఆర్జాపుకుంటున్నాం. నేను నాకు ఆయన అంటున్నాడు, ఏ చంద్రగూడలో రేషన్ భీమిస్తా, ఈ ఇంటికాడ ఆగింది బండి, పక్కింటి వాడికి ఆకేత అంటుంది ఆవిడ. మా ఇంటికాడ ఆగవా? ఇక్కడ ఇల్లు పక్కనే. నిజంగా నేను అక్కడ ఆగితే చూడండి పాస్టర్ గారు ఎలా ఉందన్నాడు ఆయన. బండి ఆగింది రామ్మంటే లేదంట, పక్కిల్లే. ఎందుకని? బండి ఎదర ఆమె గుమ్మము, బండి వెనకాల ఈమె గుమ్మము. మా ఇంటికాడ ఆగమంటుంది. ఇంటింటికి ఆగాల, పక్కన కలిసి అడిగిలేచ్చు కదా. అంటే ఎలాగైపోయింది ప్రపంచము, ఎలాగైపోయింది? ఎంత భయంకరంగా గడిపని చూస్తారా? భయంకరంగా గడిపని చూస్తారా? సుఖానికి అలపడ్డవాడు దేనికైనా. అందుకే ప్రతి మనిషిని కష్టపడి పరిగేటట్టు చేయాలనుకుంటున్నారు ఇవాళ ప్రభుత్వాలు. జపాన్ చూడండి, జర్మనీ చూడండి. జపాన్, జర్మనీ ఈవేళ గొప్ప దేశం అభివృద్ధి పొందిన కారణం తెలుసండి. చిన్న చిన్న పిల్లలు కూడా పనిచేస్తారు అక్కడండి. చిన్న చిన్న పిల్లలు తెలుసా? మనకి చిన్న పిల్లలు చేస్తే బాల నరసలు అంటారు. అక్కడ చిన్న చిన్న పిల్లలు జపాన్లోనండి చక్కగా అనేకమైన వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు తెలిసిన చిన్న పిల్లలండి. గొప్ప మేధావి శక్తులండి. ప్రపంచ పరిస్థితి ఎలా వెళ్ళిపోయి చూస్తారండి. సుఖానికి అలవాటు పడిపోయిన మనిషి ఈ సుఖములో హత్యలు చేయడానికి ఇవాళ వెనుకాడాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు. అందుకే అపహాస్యులకు బుద్ధి చెప్పువారు ఏం తెచ్చుకుంటాడు? నింద తెచ్చుకుంటాడు. భక్తిహీనులు గద్దించబడి ఏం తెచ్చుకుంటాడు? అవమానమే కలుగుతుంది. అపహాకుని గద్దించకము, గద్దించిన వాడు నిన్ను ద్వేషిస్తాడు. జ్ఞానము గలవాడి గద్దిస్తే వాడు ఏం చేస్తాడు? నిన్ను ప్రేమిస్తాడు. జ్ఞానము కలిగి వాడిని గద్దిస్తే ప్రేమిస్తాడు. జ్ఞానము లేనివాడు ఎంత గద్దించినా నీ మీద కోపము, ద్వేషము తప్ప వాడికి ఏమి ఉండదు. కాబట్టి కడవరి కాలములో బుద్ధిమంతులకు మీరేం చేయాలి? చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఈ లోకములో దేవుని పరిచర్యలు, దేవుని కొరకు బ్రతుకుతున్న మన బ్రతుకులలో మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు, ఎలాగైనా సంభవించవచ్చు. అలాగని మనం కూడా ఎలా ఉండాలమ్మా? జాగ్రత్తగా బ్రతకవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యము చదివిస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆలోచనండి. యేసుక్రీస్తుని ఈ ప్రపంచము ఎందుకు చంపేసింది? యేసుక్రీస్తు ఏమి చెప్పడం చంపారు? యేసుక్రీస్తు ఏమి బోధించాడని, యేసుక్రీస్తు ఏమి ప్రకటించాడని కూడా చంపేశారు. ఏం చెప్పాడు యేసుక్రీస్తు సమాజానికి? నేను దేవుని కుమారుడని చంపేయకున్నారా? చంపడానికి చాలా కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఏమి చెప్పాడని ఆయన చంపేసా తెలుసా? ఆయన ఈ ప్రపంచము ఆనాటి యూదులు, శాస్త్రులు అసహించుకున్నా తెలుసా అండి? ఒకసారి మీరు తీయండి. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. లోకము మిమ్మును ద్వేషించనేరదు గాని దాని క్రియలవన్నీ చెడ్డవని దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషిస్తుంది. యేసుక్రీస్తునంట ఈ లోకం ఎందుకు ద్వేషిస్తుందంట? ఈ లోకములో యేసుని ఎందుకు చంపేశారు? యేసుక్రీస్తు చంపేయడానికి గల కారణం ఏంటనుకున్నారు? ఆయన అంట ఈ లోకములో క్రియలు చెడ్డవని చెప్పాడంట. ఏం చెప్పాడమ్మా? ఈ లోకంలో క్రియ చెడ్డవి, ఇవి మంచివి కాదు, ఇది మంచి మార్గము కాదు, ఇది తప్పు మార్గము, ఇలా బ్రతకకూడదు, ఇలా బ్రతకాలి అని చెప్పాడంటండి. అంతేనా? ఏం చెప్పాడా? మళ్ళా చదువు చూడండి. ఏమడమ్మా? ఏం చెప్తున్నాడు? ఏమడమ్మన్నా చూడండి. లోకం మిమ్ము ద్వేషింపదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషిస్తుంది అంటాడండి. యేసుక్రీస్తు మంచి చెప్పాడు సమాజానికి, ప్రేమను పంచాడు. దుర్మార్గపు జీవితాలలో వ్యసనాలకు బానిస అయిపోయి భయంకరంగా వెళ్ళిపోతున్నటువంటి సమాజాన్ని ఆ వ్యసనాల నుంచి, దుర్మార్గత నుంచి బయటకు తీసుకు రావడానికి సమాజానికి మంచి చెప్పుతుంటే
లోకమంతా ఏం చేసిందమ్మా? యేసు క్రీస్తుని ద్వేషించిందంటండి. మీరు చెడ్డ క్రియలు అని చెప్పినందుకు లోకం ద్వేషించింది. నన్ను అవమానపరిచింది, నన్ను హేళన చేసింది, నన్ను చంపింది. ఎన్నో విధాలుగా ఎన్నో మాటలు మనకు కనబడుతున్నాయి. ఆలోచన చేయండి. ఈ లోకానికి మంచి పని చేయదండి. ఎందుకంటే మనుషులందరూ ఎలాగో చెప్తున్నారు తిమోతి పత్రికలో, దురద చెవులు గలవారై ఉన్నారు. యథార్థత పనిచేయదు, మంచి పని చేయదు, నీతి పని చేయదు. యేసుక్రీస్తు ఏం చేస్తాడు ఈ లోకములో? ఈ లోకం మన ధనమట్టుకు పోయాడా? మన ఆస్తులు రాసిమ్మన్నాడా? మన సంపాదన రాసం ఏం సంపాదన ఏమి ఇచ్చాడు ఆయన? ఏమి ఇవ్వలేదే. పాపాన్ని విడిచిపెట్టి, వ్యసనాలు విడిచిపెట్టి, దుర్మార్గత విడిచిపెట్టి మంచిగా బ్రతకండి నాయన. వ్యసనాలకు లోను కాకండి, భయంకర పరిస్థితులు లోను కాకండి అని చెప్పునందుకేనా? ఆలోచన చేయండి. అని చెప్పడం తప్పే ఈ సమాజానికి. ఎందుకంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రపంచానికి తప్పుగానే కనపడుతుంది. అందుకే యేసుక్రీస్తుని ఈ లోకము చంపడానికి ప్రయత్నం చేసింది, చంపింది. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు వేస్తుందండి. అందుకే యెషయా గ్రంథం 59:7 అంటూ ఉంటాడు, ఇదిగో నిరపరాధులను చంపడానికి వాళ్ళు ఏం చేస్తాడమ్మా? త్వరపడుచు ఉన్నారంటండి. నిరపరాధులను చంపడం చేస్తున్నారంట, త్వరపడుతున్నారు, పరిగెడుతూ ఉన్నారు. నిరపరాధులను చంపాలని తీసారు. ఒకసారి యెషయా గ్రంథము 59:7 చదువుమా. వారి కాళ్ళు పాపము చేయి పరిగెత్తుచున్నవి, నిరపరాధులు చంపుటకు త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. అటువంటి నాశనములో పాడైపోతున్నటువంటి సమాజాన్ని పిలిచి మంచి మార్గంలో నడిపించటమే యేసు చేసిన పొరపాట? ఇవాళ క్రైస్తవులు చేస్తున్న పొరపాట్ల? ఆలోచన చేయండి. ఏంటి ఈ ప్రపంచము, ఈ పరిస్థితులు ఏంటి? మనం ఆలోచన చేసినట్లయితే వారు ఏం చేయరమ్మా? కాళ్ళు పాపం చేయడానికి పరిగెడుతున్నవంట. నిరపరాధులను చంపడానికి అవి త్వరపడును. వారి తలంపులు హేయకమైన పాపము చేయటంలే, పాపములు వగ్గిపోయారు. నిజంగా వారు పాపములో ఎంతలా మగ్గిపోయారు తెలుసండి. పాపములో వారు ఎంత భయంకరమో తెలుసండి. పాపము చేయటములో, మనుషులు చంపటములో, ఇటువంటి పరిస్థితుల్లో వారు చాలా ఎలాగున్నారో భయంకరమైన మాట. ప్రకటన గ్రంథములో 17వ అధ్యాయములో 6వ వచనములో అక్కడ హతసాక్షి గురించి రాస్తూ ఒక చక్కటి మాటను ఆయన చెబుతున్నారు చూడండి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తులను చూచి తిని, నేను దాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడగా. చూడండి, మత్తిల్లడం అంటే ఏంటి? ఏమీ తెలియదు వాళ్ళకి. మైకంలో ఉంటారు. ఎలా ఉంటారమ్మా? మైకము. వాళ్ళు చూడండి, ఫుల్గా మందు తాగిన ఎలా ఉంటారు? వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఎలా చేస్తున్నారో తెలియదు కదా. వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదు. అది సంతోషం, ఆనందంగా ఉంటుంది. మనం చూసారండి హోలీ పండగ. ఏం పండగమ్మా? రంగుల పండగ కదా. ఆ రంగుల పండగ చిన్నోళ్ళు పెద్దోళ్ళు తేడా లేదు. రోడ్ల మీద పడుకొట్టుకుంటున్నారు. వయసుతో సంబంధం లేదండి. అలాగా కొట్టుకుంటూ ఒక 5గురు సహోదరులు ఏం చేస్తారండి, ఈ రంగులు పులుంకుంటున్నారు. ఈ రంగులు పులుంకుంటూ వేలాకొలములో 4 సహోదరులు ఒక సహోదరు పట్టుకుని డ్రైనేజీలోకి విసిరేశారు. అడిగిచ్చారమ్మా, డ్రైనేజీలోకి విసిరేశారు. డ్రైనేజ్ అంటే ఏముంటుంది?
డ్రైనేజ్ ఏముంటుంది? పడిన వెంటనే అందులో ఉన్న సీసా పెంకి అతని కడుపులో దిగిపోయింది. సీసా పెంకి కడుపులో దిగిపోయింది. వీళ్ళ నలుగురు పారిపోయారు. బయటికి తీస్తే అతను చచ్చిపోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, చూసారా మత్తు ఎంత ప్రమాదమో. ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకి. ఆ మత్తులో చేసే తప్ప రైటా అసలు ఏమీ తెలియదండి. చాలా భయంకరము. చచ్చిపోయాడు అతను. ఒక్కడే కొడుకంట. ఆ తల్లిదండ్రులు కూడా వృద్ధులంట పాపం అండి. ముసలవారట, ఒక్కడే కొడుకంట. అంగలాడుస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఆ మత్తులో చంపేస్తున్నారు. ఏమి చేస్తున్నారో వారికి తెలీదు. మరొక ఇద్దరు అయితే ఇంటి పక్కన డ్రైనేజీలో నీళ్లు వేసుకుని కొట్టుకుంటారండి. కంపు ఎంత ప్రపంచం ఎటువంటి మత్తులోకి వెళ్ళిపోతుందండి. ఏది చెయ్యాలో కూడా తెలియటువంటి మాయలోకి ప్రపంచం వెళ్ళిపోయింది. చూడండి, హతసాక్షులను చంపినడు ఏం చేస్తాడండి వీళ్ళు? ఆ రక్తముతో మత్తులుతారంట. తెలీదు. నేను చంపేశాము, నేను చేసేసుకున్నామని సంతోషంతో ఉంటారు, ఆనందముతో ఉంటారు. ఏం చేస్తాడమ్మా? చంపేశాం, అయిపోయింది అనుకుంటారు. అయిపోయిందా? ఇప్పుడే ప్రారంభమైంది అసలు చరిత్ర. చంపిన తర్వాత ప్రారంభం అవుతుంది అసలు చరిత్ర. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా, ఎందుకంటే మీకు చెప్పాను రాత్రి మత్తయి సువార్తలో మీరు చూసినట్లయితే 23వ అధ్యాయంలో అక్కడ అంటాడైనా, ఇదిగో ఏంటి, హేబేలు రక్తము మొదలుకొని జకరియా రక్తము వరకు, నిరపరాధుడు రక్తము, ఎంతమంది రక్తము చిందింపబడంతో ఆ రక్తం అంతా కూడా ఎక్కడికి వస్తుందంటమ్మా? ఎక్కడికి వస్తుందంట? ఈ భూమి మీదకి వస్తుందంట. ఈ భూమి మీద ఉన్న మనుషులు సమాధానం చెప్పాలి. దేవుడు ఊరుకోడు. ఎందుకంటే నిరపరాధులు అప్పుడప్పుడు ఏమవ్వాలి? చంపబడాలి. చంపబడపోతే విప్లవం రాదు. చంపబడపోతే ఏమవ్వదు. ఇప్పుడు మన చలివేస్తున్నప్పుడు మంట కాల్చుకొని వెచ్చదనం రావాలి. మనకు వెచ్చదనం రావాలంటే ఏం కావాలి? ఒక అగ్గిపుల్లను వేయాలి కదా. ఇప్పుడు అగ్గిపుల్ల మండాలి. అగ్గిపుల్ల మండితమంటే ఏంటి? ఆ అగ్గిపుల్ల ఉందా? అయిపోయిందా? అయిపోయింది. అది కాలిపోతేనే కానీ మంట రాలేదు. ఆ మంటలో మనకేమి రాలేదు? వెచ్చదనం రాలేదు. నీతిమంతుడు మరణిస్తేనే కానీ పడుకున్న చల్లారిపోయిన క్రైస్తవ్యం రాలేదు, జ్వాల రాలేదండి. ఇంతవరకు క్రైస్తవులు ఎక్కడ ఉన్నా ఏది జరిగినా అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది పోలేనుకునే వారు. కానీ వాళ్ళు అలా లేదండి, అలా లేదు. అన్ని రాష్ట్రాల్లో దేశాల్లో ఒక ఉజ్వల వాళ్ళపైకి లేసిందండి. ఆలోచన చేయండి. ఎందుకంటే అతను చంపబడటం వల్ల ఇవాళ క్రైస్తవము ఎవరికొచ్చింది? ఎదరకొచ్చింది. చిన్నపిల్లలు, పెద్దలు, ముసలివారు అందరూ, సేవకులు, పెద్ద పెద్ద శాకులు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ర్యాలీలు చేసేటటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అయితే ఆయన చంపబడటము ఎలా వెలుగైతే ఆయన చంపిన ఆయన రక్తము వారి మీద ఏం చేస్తుంది? నేరారోపణ చేస్తా. దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు విడిచిపెట్టాడు. క్రీస్తు మరణించాలి. మరణిస్తేనే ప్రపంచానికి మోక్షము. అయితే అప్పగించిన వాడికి ఏంటి? శ్రమ. కాబట్టి అవి చంపేస్తాం, అయిపోయింది అనుకున్నారా? ఏమవ్వదండి, ఏమవ్వదు. ఎందుకంటే నిజంగా ఆయన నీతిమంతుడిగా చక్కగా దేవుని కొరకు బ్రతికి చంపబడితే ఇదిగో ఆ తండ్రి కుడి పార్శ్వం మీద ఆసీనుడై ఉంటాడు. కానీ చంపిన వారి ఆయన రక్తం గురించి ఏం చెప్పాలి? వీళ్ళు విడిచిపెట్టాడు. చెప్పి ముగిస్తాం. మత్తయి సువార్త ఏంటి? మత్తయి సువార్త 23వ అధ్యాయము 35. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠము దేవాలయమునకును మధ్యను చంపిన
బకిరియా కుమారుడకు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతు రక్తము మీ మీదకి వచ్చును అన్నాడు. చూడండి, ఎవరి మీదకి వస్తుందంట? ఎవరి మీదకి వస్తుంది? అప్పుడు ఎవరైతే యేసును చంపమని కేకలు వేశారో వారందరి మీదకి వస్తుంది. వస్తుందా? వస్తుంది. ఎందుకంటే పిల్ల చెప్పాడు కదా, ఈ నిరపరాధితో నాకే సంబంధము లేదు, నా పిల్లలకు కూడా సంబంధం లేదు, ఇదిగో నా చేతులు కడిగేసుకుంటున్నాను. వీళ్ళేమన్నారు? ఆ రక్తం మీద మా మీదకి, మా పిల్లల మీదకి వస్తుందిలే, ఏదో సరదానికి ఉన్నారండి. అది దాని తర్వాత పరిణామం చచ్చిపోయి తెలుస్తుంది. బ్రతకుండగా ఏమీ తెలియదు. ఇది రంగుల లోకము, ఇది మాయలోకము, అబద్ధల లోకము, ఇది మోసకరమైన లోకము, కుతంత్రాలు కలిగిన లోకము, ఎన్నో భయంకరమైనవి లోకములో ఉన్నవండి. అందుకే లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించకండి. ఆ మహాలోకానికి వెళ్ళిపోవడం సిద్ధపడండి. ఇవాళ ఆయన చంపేయచ్చు, ఆయన చచ్చిపోవచ్చు, కానీ ఎవరెవరు హత్యలో పాలి భాగస్థలుగా ఉన్నారు, ఇదిగో వారందరి మీదకి ఆ రక్తము సాక్ష్యము చెబుతుంది. ఎవ్వరు దేవుడు విడిచిపెట్టాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఏంటి, ఆయన గురించే కదండి. దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు మనము కూడా విశ్వాసులమ్మడి సేవకులను ఎవరైనా సరే దేవునిలో అన్యాయముగా మీరు బాధింపబడినా, అన్యాయముగా మీరు మరణించిన, అన్యాయము మీరు దెబ్బలు తిన్నా, అన్యాయముగా అవమానాలు పడినా దేవుడు మాత్రము ఊరుకోడు. తగిన శిక్ష తగిన కాలమందైనా వేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆలోచన చేయండి. నీతిమంతుడిగా ఆయన చనిపోతే వదిలేయకుండా ఆయన మీద ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని సృష్టిస్తున్నారు, ఎన్ని ఫేక్ వీడియోలు అప్పటికప్పుడు తయారు చేసి పెడుతున్నారు. ఆలోచన చేయండి. ఈ ప్రపంచమంతా చాలా భయంకర పరిస్థితిలో ఉంది అని చెప్పాడు. ఎందుకని? చచ్చిపోయిన వాళ్ళు వేస్తారంట, నిందలు వేస్తారంట, అబద్ధాలు సృష్టిస్తాడు. చదివాం కదా ఎరికల గ్రంథంలో, ఎవడమ్మా? నిందలు వేస్తారు, అబద్ధాలు సృష్టిస్తారు. మీరేమీ భయపడకండి. విశ్వాస జీవితంలో స్థిరలుగా ఉండండి, నడుచండి. ఎందుకంటే హతసాక్షి అయిపోయిన ఆయన గురించి వీళ్ళ మత్తుగా ఉండొచ్చు, మాయలో ఉండొచ్చు, పండగలు చేసుకోవచ్చు, సంతోషపడవచ్చు, కానీ దేవుడు ఊరుకుంటాడా? ఒక దినం ఉంది, ఆ దినాన్ని అక్కడ నిలబెడతాడు. ఆ రోజు అక్కడ నిలబెట్టినప్పుడు చంపిన వారు ఆయన ముఖాన్ని చూసినప్పుడు ఏమైపోతుంది? రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. ఏమీ లాభము లేదు. పదండి వెళ్ళి ఎక్కడికి? నరకంలో గెంటి వేయండి అంటాడు. అంతేనండి. రక్తము సాక్ష్యం ఇస్తుంది. నేను చంపలేదు, నేనేం సలహా ఇవ్వలేదు, నేనేం చెప్పలేదు అంటే కుదరదు. చంపావా, సలహా ఇచ్చావా, అందరూ వచ్చేస్తారండి. సలహా ఇచ్చినోడు వచ్చేస్తారు, సలహాగా సహకరించినోడు వచ్చేస్తారు, చక్కటి మాటలు చెప్పినోడు వచ్చేస్తారు, చంపినోడు వచ్చేస్తారు, ఏంటి స్కెచ్ గీసినోడు వచ్చేస్తారు, ప్లాన్లు చెప్పినోడు వచ్చేస్తారు. ఎవరి దేవుడు విడిచిపెట్టాడు. అనుకున్నారేమో చంపేయాడు కదా వాడిదేనంది అనుకుంటారా? లేదు, సలహాలు ఇచ్చినోడు కానించి చంపినోడు వరకు అక్కడ దేవుడు నిలబెడతాడు. ఎవరిని విడిచిపెట్టడండి. ఎందుకంటే క్రీస్తు లోకములో చెప్పిన బోధ చెడుని విడిచిపెట్టి మంచిని ప్రేమించమని. ఈవేళ మనం చెబుతున్న బోధ కూడా చెడుని విడిచిపెట్టి మంచిని ప్రేమించమని. అలా చెప్తే నచ్చదండి. మీరు చెడు చేయండి, ఇష్టానుసారంగా బ్రతకండి, మీరు చేసేది రైట్ అంటే మాత్రము బాగుంటుంది సమాజానికండి. మంచివారిని సమాజంలో ఒకరు ఉంచనవద్దు, మంచివారిని సమాజం ప్రేమించదు. అయినా మనం ఏం భయపడకలేదు. ఎందుకంటే ఈ లోకంలోకి మనం వచ్చింది కూడా మన ప్రాణము పెట్టడానికే. ఎవరి కొరకు? మీ సహోదరు నిమిత్తమై మీరు ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. కాబట్టి ఆలోచన చేయండి.